పరిశీలించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు ఉండాలని అధికారులకు ఆమె సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. మెంతా తుఫాను దృష్ట్యా అయితే గుంటూరులో పశ్చిమ నియోజకవర్గంలో కూడా నిన్నటి నుంచి కూడా వర్షాలు పడుతున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకైతే ఈ పశ్చిమ నియోజకవర్గంలో తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మొత్తంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎంతమంది బాధితులను ఇక్కడికి తరలించారు అనే దానిపై ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ మీ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, అదే దీనికి సంబంధించిన బాధితులు ఎంతమందిని ఇక్కడికి తరలించారు? మనకి మా నియోజకవర్గంలో దాదాపుగా ఒక 23 లోతట్టు ప్రాంతాలని మేమందరం కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి ప్రాంతం దగ్గర ఒక రీహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు దగ్గర 23 రీహాబిలిటేషన్ సెంటర్స్ని మేము ఏర్పాటు చేసుకొని అక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఫుడ్, షెల్టర్, మెడిసిన్, ఇవన్నీ కూడా వాటర్, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ మార్నింగ్ నుంచి ఇప్పటికీ ఒక 3 రీహాబిలిటేషన్ సెంటర్స్ మాత్రం పూర్తిగా మనకి ఫుల్ అయిన పరిస్థితి కనపడుతుంది. మిర్చియాడ్లో ఒకటి, ఇక్కడ పుల్లయ్య హై స్కూల్లో ఒకటి, అదేవిధంగా చిన్మయ హై స్కూల్లో ఒకటి. ఈ 3 పునరావాస కేంద్రాల్లో ఇప్పుడు ప్రజలు ఉండడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా వెళ్ళి మేము అడగడం జరిగింది. వాళ్ళకి ఏర్పాట్లు అవన్నీ కూడా చూడడం జరిగింది. సో అందరూ కూడా సౌకర్యంగానే ఉన్నారు. మరి మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే, రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే కాస్త ఇక్కడ ఈ వర్షం మనకి సైక్లోన్ ప్రభావం కాస్త తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ఈదురు గాలులు కానివ్వండి, రాత్రి వర్షం పడితే వాళ్ళని పిక్ చేయడం కష్టం కాబట్టి ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. కాస్త డ్రైన్ ఎంక్రోచ్మెంట్స్ చేసి అక్కడ ఉంటున్న వారిని మాత్రం ముందుగానే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మిర్చియాడ్ చూసుకుంటే ఒక 400 కెపాసిటీ ఉన్న దాంట్లో మేము ఏర్పాటు చేశాము. ఇప్పటికే 300 మంది అక్కడ చేరుకున్నారు. మరి ఇక్కడ కూడా మనకి 10 నుంచి 12 రూమ్స్ ని ఈ స్కూల్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 160 మంది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇంకా కూడా సాయంత్రానికి ఎవరైనా వస్తే వాళ్ళని కూడా మేము తీసుకొచ్చి సురక్షితంగా ఉంచే ప్రయత్నం చేస్తాం. తుఫాను దృష్ట్యా ఇంకా రానున్న రేపు కూడా తుఫాను ఉందని చెప్తున్నారు. దాని నేపథ్యంలో అధికారులు ఏమని చెప్పారు, అసలు అధికారులు దీనికి సంబంధించి గుంటూరు మీద ఎలాంటి ప్రభావం ఉందని తెలుస్తుంది? యాక్చువల్గా అదే అండి, మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ గుంటూరులో మాత్రం కాస్త తక్కువగానే ఉంటుందని చెప్తూ ఉన్నారు. రేపు కూడా ఉంది కాబట్టి అందరూ కూడా అధికారులందరూ అప్రమత్తంగానే ఉన్నారు. మేము కూడా రివ్యూ మీటింగ్స్ అవన్నీ పెట్టి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అవసరార్థాలన్నీ దగ్గర పెట్టుకోవాల్సిందిగా మేము కోరడం కూడా జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్రజలకి అందుబాటులో, అంటే వాళ్ళు ఉంటున్న ప్రాంతానికి ఎక్కువ దూరం లేకుండా ఉండే రీహాబిలిటేషన్ సెంటర్స్ మాత్రమే ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. ముందుగా వాళ్ళు చేసుకున్న ప్లాన్ ప్రకారం అయితే కాస్త 5 నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తున్నప్పుడు దాన్ని మా యొక్క రివ్యూస్ తర్వాత మా యొక్క నాయకులందరూ ఇచ్చిన సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేసి దగ్గరలో ఇవ్వడం కూడా జరిగింది. అధికారులు అందరూ, నోడల్ ఆఫీసర్లు అందరూ కూడా మొత్తం ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. మరి మనకి హాస్పిటల్స్ నుంచి కూడా, పిహెచ్సిల నుంచి కూడా సిబ్బంది రావడం జరిగింది. వాళ్ళందరూ మెడిసిన్స్ అందిస్తున్నారు. ప్రతి ఒక్క నోడల్ ఆఫీసర్, అదే విధంగా శానిటేషన్ నుంచి కూడా అందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మొత్తం మీద ప్రజలందరికీ కూడా సౌకర్యంగా వాళ్ళు ఏ ఇబ్బందులు పడకుండా చూసే ప్రయత్నం అందరం కూడా చేస్తున్నాం. కొద్ది రోజుల నుంచి వర్షాలు, ఏదైతే కొద్ది నెలల నుంచి వర్షాలు పడుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి ప్రస్తుతం తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు ఏమన్నా చర్యలు చేపట్టున్నారు? యాక్చువల్గా చాలా చోట్ల మేము అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో చాలా వర్క్స్ ని శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో సగం వర్క్స్ చేసి సగం వదిలేయడం వల్ల కూడా వర్షం పడిన తర్వాత ప్రజలు అటు ఇటు రాకపోకలకి ఇబ్బంది అవుతుంది. డ్రైన్స్ కూడా పూర్తిగా పక్షంలో అవి కూడా పొంగడం జరుగుతూ ఉంది. మరి వర్షాల కారణంగా కూడా కాంట్రాక్టర్లు కాస్త ముందుకు వచ్చి పనులు చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వర్షాలు కంటిన్యూస్ గా ఉండడం, అంటే ఈసారి వర్షాలు చాలా కంటిన్యూస్ గా ఉండడం వల్ల ఈ యొక్క వర్క్స్ ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. వర్షాలు ఏమాత్రం తగ్గినా కూడా వెంటనే వర్క్స్ ని స్టార్ట్ చేస్తున్నాము. అయితే తుప్పర పడుతున్నప్పటికీ కూడా కొంతమంది కాంట్రాక్టర్లు బాధ్యతగా తీసుకొని వర్క్స్ మాత్రం డస్ట్ అలాంటివన్నీ పోయిస్తా ఉన్నారు. అయితే ఇటు సిబ్బందిని కూడా కొన్ని రోడ్లు పూర్తిగా పాడైపోయి గుంటలు పడిపోయిన పరిస్థితుల్లో వాళ్ళకి ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం కూడా చేపట్టాలి త్వరితగతిన అని చెప్పి కోరడం జరిగింది. అయితే పగలు మేము నిర్దేశిస్తే వాళ్ళు పాపం పని చేయడానికి రాగానే సాయంత్రం వర్షం పడుతున్న పరిస్థితి కూడా ఉంది. దాన్ని కూడా చూసి ఆ దృష్టిలో కూడా మనం పెట్టుకొని కాస్త 2 రోజులు క్లియర్ గా ఉన్నప్పుడు ఈ వర్క్స్ అన్ని కూడా చేపించి వాళ్ళకి ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చేస్తామని.
ఇదైతే ఇది పరిస్థితి. తుఫాన్ నేపథ్యంలో కూడా రేపటి వరకు కూడా ఈ రోజు రాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తుఫాన్ హెచ్చరిక కేంద్రాలు చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ముందుగానే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఏదైనా మునిగిపోయే ప్రాంతాలకు ఉన్న ప్రాంతాలను అయితే మాత్రం ముందుగా పునరావాస కేంద్రాలకు తరలించినట్లుగా ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అక్కడికి పునరావాస కేంద్రాల్లో ఆయా ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో కొంతమంది బాధితుల్ని పెట్టినట్టుగా చెప్తున్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా భోజనం ఇలాంటి ఏర్పాట్లు, వైద్యంకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.